హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారాలు. ఈ వీడియోలో నేను కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి డౌట్స్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ చేయబోతున్నాను. సో డౌట్స్ కోసమే ఈ వీడియో. డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. సో ఆ డౌట్స్ ఏంటో నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. సో కౌశలం వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనేవి ఎందుకు పెడుతున్నారు? సో ఇది ఫస్ట్ డౌట్. సో సెకండ్ డౌట్ ఏంటంటే ఎగ్జామ్ రాయని వారికి ఏమైనా జాబ్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో మూడో డౌట్ వచ్చేసి తక్కువ మార్కులు వస్తే జాబ్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాలుగో డౌట్ వచ్చేసి 50 మార్కుల కన్నా తక్కువ మార్క్స్ వస్తే ట్రైనింగ్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. సో ప్రతిదీ పాయింట్ వారిగా నేనైతే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ డౌట్ కనుక మనం ఆలోచన చేసినప్పుడు కౌశలం వర్క్ ఫ్రమ్ జాబ్స్కి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఎందుకు పెడుతున్నారు అని చాలామంది అడుగుతున్నారు. సో ఎందుకు పెడుతున్నారు అనేది పక్కన పెడితే, సో ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఎందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది తీసుకురావడం అనేది జరిగింది అని మనం ఆలోచన చేస్తే, సో చాలామంది నిరుద్యోగులు, అలాగే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు, అలాగే నిరుద్యోగులు ఉన్నారు, గృహిణులు ఉన్నారు చాలామంది. సో ఇలాంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వాలి. ఇలాగ ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి ఇలాంటి వారి కోసము ఒక ఉపాధి అవకాశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కౌశలం అని పేరు పెట్టి ఈ కౌశలము అనే పేరుతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరగాలి మన ఏపీ ప్రభుత్వంలో అని మన ఏపీ ప్రభుత్వం నిర్ణయించి మనకైతే మంచి స్కిల్ డెవలప్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఇది ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళకుండా నేరుగా ఇంట్లో నుంచి హ్యాపీగా చేసుకునేటటువంటి అవకాశం అని చెప్పాలి. కాబట్టి ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మనకు స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగాలన్న ఉద్దేశంతోనే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి అని అంటే మన టాలెంట్ ఏంటో తెలుసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఎందుకు అనండి, నేను ఉదాహరణకు ఆలోచన చేస్తే, సో నాకు టాలెంట్ అనేది ఎంత ఉందో, అలాగే నా నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకోవటం కోసము ఈ యొక్క కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. సో నా టాలెంట్ ఏంటో తెలియకుండా మనకు జాబ్స్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉండవు. కాబట్టి ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్పినప్పుడు ఒక కంపెనీ నన్ను ఆహ్వానించింది. సో ఆ కంపెనీ నన్ను ఆహ్వానించింది అంటే నాకు జాబ్ ఇవ్వడానికి ఆహ్వానించింది. ఈ ఉదాహరణను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ కంపెనీ నాకు జాబ్కు ఆహ్వానించినప్పుడు నా టాలెంట్ ఏంటో తెలియకుండా ఆ జాబు నాకైతే ఆ కంపెనీ ఇవ్వదు. కాబట్టి నా టాలెంట్ ఏంటో, నా స్కిల్ ఏంటో, నా యొక్క నాలెడ్జ్ ఏంటో దానికి తెలిసిన తర్వాతే నాకు నా టాలెంట్కి, నా స్కిల్కి, నా యాటిట్యూడ్కి నాకు తగ్గ జాబ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ జాబ్స్ పెట్టడమే మంచిది. ఎందుకనంటే సో మన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. సో మనకు మన స్కిల్ ఏంటో, మన స్కిల్ ఇంప్రూవ్ ఎంత చేస్తున్నాం అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనకైతే జాబ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ డౌట్ అయితే మీకు క్లియర్ అయ్యింది అని నేనైతే అనుకుంటున్నా. సో సెకండ్ డౌట్, సో ఎగ్జామ్ రాయని వారికి జాబ్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. సో నీకు నా టాలెంట్, ఇది ఇందాక చెప్పినట్టే, నా టాలెంట్ ఏంటో తెలియకుండా జాబ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉండదు. సో మీకు వచ్చినా రాకపోయినా ఎగ్జామ్ అనేది రాసి ఉంటే కంపెనీ బేస్డ్ జాబ్స్ వస్తాయని అంటున్నాం కదా. అలాగే మనము వచ్చినా రాకపోయినా మనము ఎగ్జామ్స్ కనుక రాసి ఉంటే మన పర్సంటేజ్కి తగ్గ, మన ర్యాంక్కి తగ్గ, మన స్కిల్కి తగ్గ జాబ్స్ ఉంటాయి. సో నేనేంటో తెలియకుండా నా ఇంట్లోనే ఉండి ఎగ్జామ్ రాయకుండా ఉంటే జాబ్ వచ్చే అవకాశాలు అయితే లేవు. కాబట్టి దీని విషయంలో మీరు ఏమని అనుకోకండి. అలాగే సో ఎగ్జామ్స్ రాయకుండా జాబ్ వస్తుందా అంటే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఎందుకు అని అంటున్నాను నేను కూడా.
సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎగ్జామ్స్ రాయకుండా జాబ్ అయితే రాదు. ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఎందుకనంటే అలాంటప్పుడు సింపుల్గా మన ఏపీ ప్రభుత్వం ఏమైనా తీసుకురావాలి అంటే ఎగ్జామ్ రాయకుండా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. వాళ్ళకి ఇంట్లో నుంచి పని కల్పించేటటువంటి సౌకర్యం కల్పిస్తామని చెప్పాలి. కానీ ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఎందుకు తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా మన స్కిల్ అనేది తెలియాలి. సో మనకు ఎంత టాలెంట్ ఉందో అవతల వాడికి తెలియాలి. సో పలానా కంపెనీకి తెలియాలి మనకు టాలెంట్ ఎంత ఉందో అనేది. సో మన టాలెంట్ ఎంత ఉందో అని తెలియకుండా జాబ్స్ అయితే రావు. కాబట్టి కంపల్సరీగా మనం ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా రాయడానికి, మంచి మార్క్స్ స్కోరు సంపాదించుకోవడానికి రాయడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క స్కోరుకు తగ్గ, మీ యొక్క ర్యాంక్కి తగ్గ, మీ యొక్క మార్క్స్కి తగ్గ మీకైతే జాబు ఉంటుంది. సో కాబట్టి ఎగ్జామ్స్ రాసిన వారికి మాత్రం తప్పకుండా జాబ్స్ అయితే ఉంటాయి. సో మూడో డౌట్ వచ్చేసి తక్కువ మార్కులు వస్తే జాబ్ వస్తుందా అంటే పక్కాగా తక్కువగా మార్కులు వచ్చినా కూడా మనకైతే జాబు మనకు తగ్గ, మన మార్కులకు తగ్గ, మన స్కిల్కి తగ్గ జాబ్ అయితే ఉంటుంది. సో మనకు కంపెనీ అనేది రికమెండ్ చేసి ఇస్తుంది. ఓకేనా, ఇది మూడో డౌట్ క్లియర్. ఓకేనా, నాలుగోది వచ్చేసి సో మనకు ఇప్పుడు 100 మార్కులకి ఎగ్జామ్ రాస్తున్నాము అనుకోండి. సో 100 మార్కులకి మనం ఎగ్జామ్ రాస్తున్నాం, అవునా. 100 మార్కులకి మనకు 50 నుంచి కింద మార్కులు తక్కువగా వస్తే, అంటే 50 నుంచి ఒక 40 కానీ 30 కానీ ఇలా 20 కానీ మనకు తక్కువగా మార్కులు వస్తే మనకు ఖచ్చితంగా మనకు కంపెనీ అనేది ట్రైనింగ్ ఇస్తుందనంటే ఖచ్చితంగా కంపెనీ బేస్డ్ మనకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది. మనకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకైతే జాబ్స్ అయితే ఇస్తారు. సో తక్కువ మార్కులు వచ్చిన వారికి ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా మీరు అడగవచ్చు. సో ఎందుకు ఇస్తున్నారంటే మన నాలెడ్జ్ ఏంటో, మన నాలెడ్జ్ తగ్గ మనకు మార్క్స్ వచ్చింది కాబట్టి మనకు నాలెడ్జ్ తగ్గ మనకైతే మార్క్స్ వచ్చాయి. సో మనకు మార్క్స్ అనేది తక్కువగా వచ్చింది, మనకు ఇంకా మన స్కిల్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి. సో స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనకు ట్రైనింగ్ కంపల్సరీగా ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాతనే మనకు జాబ్ ప్రాసెస్ అనేది కంపెనీ అయితే చూపిస్తుంది. సో ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఎక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన మీరు తక్కువ వారైతే కాదు. ఎందుకు అనంటే సో చాలామందికి ఎక్కువ మార్క్స్ వచ్చినా కానీ చాలామందికి ఎక్కువ మార్క్స్ వచ్చినా కానీ చాలామందికి పని చేసేటటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. చాలామందికి తక్కువ మార్కులు వచ్చినా కానీ పని చేయగలిగేటటువంటి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ మార్కులు వచ్చినంత మాత్రం మీరు తక్కువ వాళ్ళైతే కాదు. కాబట్టి ట్రైనింగ్ అనేది మనకు 50 నుంచి తక్కువ మార్క్స్ వస్తే 50, 30, 20 ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే జాబ్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కంపెనీ బేస్డ్ మనకు ఏ జాబ్ అయితే వాళ్ళకైతే కంపెనీయే ట్రైనింగ్ ఇచ్చి పలానా జాబ్కి పలానా దానికి చూపిస్తుంది అనమాట. కాబట్టి ట్రైనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఎందుకు ఉండదు అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ స్కిల్ ఏంటో, వాళ్ళ నాలెడ్జ్ ఏంటో, వాళ్ళ టాలెంట్ ఏంటో తెలిసిపోయింది. కాబట్టి తక్కువ మార్కులు వచ్చిన వారికి ట్రైనింగ్ ఎందుకనంటే ఇలాగే. ఎందుకు అంటే వారికి టాలెంట్ అనేది, సో నాలెడ్జ్ అనేది కొంచెం తక్కువగా ఉంది. దాన్ని బట్టి కంపెనీ బేస్డ్ కంపెనీ రూల్స్ ప్రకారంగా ట్రైనింగ్స్ ఇచ్చి అయితే జాబ్స్ అయితే ఇస్తారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ మీకు ఫర్దర్గా మీకు ఉంటే కింద కామెంట్లు తెలియజేస్తే ఆ కామెంట్ బట్టి నేనైతే వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే.